జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రోజు వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కాలం చికాగ్గా సాగుతోంది. అందుకే ఈ టైం వరకు మీరు అనుకున్న అంచనాలన్నీ కాస్త తలకిందులుగా ఉంటాయి. అయితే 12 గంటల తరువాత నుండి మాత్రం కాలం అంతో ఇంతో అనుకూలిస్తోంది. కాబట్టి ముఖ్యమైన పనులు, కీలకమైన వ్యవహారాలు ఏవైనా ఉంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాతనే చూసుకోండి. మొత్తం మీద చెప్పాలంటే మధ్యాహ్నం 12 గంటల వరకు చూద్దాం, చేద్దాం, కానిద్దాం అన్నట్లుగా ఉండి ఆ తరువాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 12 తరువాతనే పనులను మొదలుపెట్టండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ వారంలో జరిగే రవి యొక్క రాశి మార్పు వృశ్చిక రాశి వారికి అంత అనుకూలం కాదు అని చెప్పాలి. ఈసారి రవి యొక్క సంచారం మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలనే అందిస్తోంది. అయితే బుధుడు మరియు శుక్రుడు మాత్రం పరిపూర్ణంగా యోగిస్తున్నారు. ఈ ఫిబ్రవరి 13వ తేదీ గురువారం రోజు నుండి దాదాపుగా 1 మాస కాలం పాటు 4వ స్థానంలో రవి యొక్క సంచారం ఉండడం వలన సూర్యుడు మీకు అంత యోగదాయకమైన ఫలితాలను ఇవ్వడం లేదు. రవి పరిపూర్ణమైన అనుగ్రహం లేకపోవడం వలన మనుషుల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆలు మగల మధ్య మిస్అండర్స్టాండింగ్ పెరుగుతుంది. మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లుగా ఉంటారు. ఒకరంటే ఒకరికి పడకపోవడం వలన, కుదరకపోవడం వలన చివరకు ప్రశాంతత అనేది చాలా మటుకు లోపిస్తుంది అనే చెప్పాలి. కేవలం జీవిత భాగస్వామితో మాత్రమే కాదు, బంధువులతో, అయిన వాళ్ళతోటి, ఇరుగు పొరుగు వారితోటి, స్నేహితులతోటి, ఇలా దాదాపుగా అందరితోనూ ఈ మాసం మీకు పెద్దగా కుదరదు. అవగాహన రాహిత్యం వలన ఒకరంటే ఒకరికి సరిగ్గా కుదరకపోవచ్చు. ఏది ఏమైనా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. అన్నీ ఉన్నా వాటిని అనుభవించే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఉపయోగం లేని ఖర్చులు, ఉపయోగం లేని ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాల వలన చికాకు పెరుగుతుంది. ఇంటర్వ్యూలలో సక్సెస్ కావడానికి, ఉద్యోగరీత్యా వచ్చే ఒత్తిళ్లు తగ్గడానికి, ఎదుటివారు చెప్పే మాటలతోటి ఏకీభవించడానికి, రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు సజావుగా సాగడానికి, భార్యాభర్తల మధ్య వచ్చే తగాదాలను తగ్గించుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలించడానికి, కొత్త పరిచయాలను మరింతగా విస్తరింపజేసుకోవడానికి, ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి గాను చేసే ప్రయత్నాలు సక్సెస్ కావడానికి అనుకూలతలు అయితే తప్పకుండా పెరుగుతాయి. ఏది ఏమైనా రవి యొక్క రాశి మార్పు విషయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఈ వారం వృశ్చిక రాశి వారికి గురువారం, శుక్రవారం మరియు శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి. నక్షత్రం పునర్వసు నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:11 వరకు. శుభ సమయాలు ఉదయం 9:10 నుండి 9:35 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 4:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ సోమవారం మీరు అన్నదాన కేంద్రానికి వెళ్ళి మీ యథాశక్తిగా బియ్యం దానం చేయండి, లేదా డబ్బులైనా ఇవ్వచ్చు. ఇలా చేసి మీ పనులను కొనసాగిస్తే తప్పకుండా శుభమే కలుగుతుంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఈ 3 మనకు చాలా ముఖ్యమైనవి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మాఘమాసం వచ్చినప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ రోజుల్లో తప్పకుండా స్నానమాచరించాలి. మాఘస్నానం చేయడం వలన, అందులోనూ మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు చేయడం వలన శాపాలు, దోషాలు, పాపాలు, చెడు కర్మలు అన్నీ కూడా దగ్ధమవుతాయి. అందుకే ఈ మాసమంతా మాఘస్నానం ఆచరించలేని వారు
కనీసం వరుసగా ఈ 3 రోజులైన స్నానాన్ని ఆచరించి పునీతులు కండి. అలాగే సోమవారం మరియు త్రయోదశి 2 కలిసి వచ్చిన ఈరోజు మనమంతా ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. ప్రదోష సమయంలో యథాశక్తిగా శివారాధన చేసుకోవాలి. ఈరోజు మనమంతా ఓం పునీత జయానందాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇవే ఈ రోజు యొక్క పంచాంగం వివరాలు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.